నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రస్తుతం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. హైదరాబాద్ నగరానికైతే పుస్తకాల పండగ వచ్చేసింది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్న 38వ బుక్ ఫేర్ ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి అందేశ్రీ ప్రాంగణంగా నామకరణం చేశారు. మరి ఈ పుస్తక ప్రియులందరూ లోపల వేలాదిగా కొలువుదీరిన పుస్తకాలని చూడటానికి, వాటిని పర్చేస్ చేయడానికి క్యూ లైన్లు కడుతున్నారు. మరి ఈ పుస్తక ప్రదర్శనకి ఎంట్రీ జస్ట్ 10 రూపాయలతోనే ఈ లోపలికి వెళ్ళి పుస్తకాలని చూసి కొనుగోలు చేస్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి, ఎలా ఉందో చూద్దాం పదండి. ప్రజాకవి అందేశ్రీ ప్రాంగణంగా నామకరణం చేసిన ఈ బుక్ ఫేర్ ప్రాంగణం లోపలికైతే మనం వచ్చేసాం. ఇక్కడైతే మనం చూడొచ్చు, చాలా కోలాహలంగా ఉంది. పలు రకాల భాషల్లో రచించిన పుస్తకాలు, ఒక్క తెలుగులోనే కాదు చాలా భాషల్లో రాసిన పుస్తకాలు అయితే ఇక్కడ వేల సంఖ్యలో కొలువుదీరాయి. వాటిని చూసి వాళ్ళ టేస్ట్ ప్రకారం ఆ బుక్స్ని కొనుక్కోవడానికైతే ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఆసక్తిగా ఇక్కడికి వచ్చారు. మరి ఈ జెన్జీ యుగంలోనూ పుస్తకాల మీద ఆసక్తి తగ్గలేదు అని చెప్పడానికి ఈ పుస్తక ప్రదర్శనే ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సో ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో అయితే దాదాపు 350కి పైగా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. మనం ఏ స్టాల్ దగ్గరికి వెళ్ళి చూసినా కూడా అక్కడ అంతా కూడా కిటకిటలాడుతూ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా పుస్తక ప్రియులైతే ఎగబడి పుస్తకాలని చూస్తున్నారు, కొనుక్కుంటున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో ప్రాంగణం లోపలికి అయితే మనం వచ్చేసాము. ప్రస్తుతానికి స్టాల్ నెంబర్ 11 అండ్ 12 దగ్గర అయితే మనం ఉన్నాము. మరి స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి పుస్తకాలు ప్రదర్శించారు, మనతో మాట్లాడటానికి ప్రముఖ రచయిత్రి డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుజాత గారు. నమస్తే అండి. చెప్పండి మేడం, ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి పుస్తకాలను ప్రదర్శించారు? ప్రపంచంలో ఎన్నైనా సంపాదించి పోగొట్టుకోవచ్చు, కానీ విద్య ద్వారా పొందే విజ్ఞానాన్ని ఎప్పుడూ మనతోనే పెరుగుతుంది. అలాంటి విజ్ఞానాన్ని అందించే పుస్తకాల వేదిక ఈరోజు మనకు. ఇది ఈ తరానికి, గత తరానికి, రేపటి తరానికి, ఈ మూడింటి సంగమంగా ప్రపంచం నడుస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం గ్రంథాలయాల యొక్క ప్రత్యేకమైన స్టాల్ ఇది. సిటీ సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్గంజ్ వారిది. అంతేకాకుండా తాళపత్ర గ్రంథాలది కూడా ఉంది. ఈ ఒక్క స్టాల్ చూస్తే చాలు పుస్తకం ఎంత గొప్పది, ఎంతగా రేపటి తరానికి ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. ఇది పుస్తకాలయాల, గ్రంథాలయాల స్టాల్ ఇది. ఇక్కడ ఇంచుమించు 16వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం పుస్తకాలు, మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగిన నాటి 1857 నాటివి కూడా అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఒక మనిషి తను ఒక స్థిరమైన ప్రభుత్వ పరంగా గుర్తించాలి అంటే ఒక గజెట్లో ఉండాలి. అలాంటి గజెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, అఫ్జల్గంజ్ సెంట్రల్ లైబ్రరీలో కానీ, సిటీ సెంట్రల్ లైబ్రరీలో కానీ. అయితే ఇక్కడ మచ్చుకు కొన్ని తెచ్చారు ఈ స్టాల్ దగ్గరికి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, బాబు మన చుట్టూ గ్రంథాలయాలు ఉన్నాయి, అమ్మాయి మన చుట్టూ గ్రంథాలయాలు ఉన్నాయి, వాటన్నింటినీ చదివితే మనకు అపారమైన జ్ఞానం వస్తుంది అని చెప్పడానికి గ్రంథాలయం ఈరోజు నడిచి వచ్చింది. చదువు ద్వారానే చైతన్యం, చదువే జీవనాధారం, చదువే మనకు విజ్ఞానం, పుస్తకాలను ఆలయంగా వెలసినదే గ్రంథాలయం. గ్రంథాలయాలను దర్శించండి. పుస్తకాలను భద్రంగా దాచుకోవడమే కాదు, చదివి ఆ విజ్ఞానాన్ని మన మెదస్సులో పెట్టుకుంటే రేపటికి ఉపయోగపడుతుంది.
చాలా చక్కగా చెప్పారు సుజాత గారు. ప్రత్యేకంగా మీరు రాసిన పుస్తకాల గురించి చెప్పండి. మహాసముద్రం సాహిత్యము దానిలో నాకు కొంత చోటు దొరికింది 2 రకాలుగా. ఒకటి, నేను ప్రభుత్వ పాఠ్యపుస్తక రచయిత్రిగా కృత్యాధార బోధనలో చేశాము. అది 92-93 నుంచి మన పాఠ్యపుస్తకాలలో పిల్లలు చదువుకునే పాటల్లో ఉంది. ఉయ్యాలండి ఉయ్యాల, ఊహల పల్లకి ఉయ్యాల, ఉల్లాసంగా మనమంతా ఊగుదమండి రారండి అంటూ చాలామంది పిల్లలు 3rd క్లాస్ తెలుగులో చదువుకొని ఉంటారు. అది నేను రాసిన పాటే, తెలుగు వాచకంలో ఉంది. ప్రస్తుతం కూడా బతుకమ్మకు సంబంధించిన పాటలు అక్షరాలు నేర్పడంలో, ద్విత్వాక్షరాలు నేర్పడంలో, గుణితాలు నేర్పడంలో ఉపయోగపడేవి ఎన్నో పాటలు, కథలు ప్రైమరీలో ఉన్నాయి. బతుకమ్మ, తెలంగాణ బతుకమ్మ పాటలపైన నేను తొలి పరిశోధకురాలనండి. ఆ యొక్క దీవెన కూడా అమ్మవారు ఇచ్చారు. తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధకురాలుగా ఆ పాటల్లో ఉన్న సామాజిక సాంస్కృతిక నేపథ్యాలన్నింటిని వెలుగులోకి తేవడం జరిగింది. అదేవిధంగా మనం ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు కూడా ఎక్స్పోజ్ కావాలి కాబట్టి మిగతా భాషల్ని కూడా ప్రేమించాలి, నేర్చుకోవాలి, మన భాషను కాపాడుకోవాలి. సో మనం ఎక్కడికి వెళ్ళినా చాలా చూడలేని విషయాలు ఉంటాయి. వాటిలో కొన్ని తాళపత్ర గ్రంథాలు. భగవద్గీత, రామాయణం లాంటివి కూడా తాళపత్ర గ్రంథాల్లో మన యాన్సిస్టర్స్ చాలామంది రాసి పెట్టారు. అలాంటి వాటిని కూడా ఈ బుక్ ఫేర్లో ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ వాళ్ళు ప్రదర్శించారు. వాటి గురించి మనతో మాట్లాడటానికి రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. వాటి గురించి మరిన్ని విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు. చెప్పండి మేడం, ఈ తాళపత్ర గ్రంథాలు వీటి విశిష్టత ఏంటి? మీరు ఇక్కడ వీటిని ప్రత్యేకంగా ప్రదర్శించడానికి కారణం ఏంటి? ఈ 38వ బుక్ ఫెయిర్ గురించి వచ్చాము ఇక్కడికి. మా ఆఫీస్లో సంస్కృతం, తెలుగు, అరబిక్, పర్షియన్, ఉర్దూ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో పురాణాలు, యక్షగానాలు, సంస్కృతం, వైద్యం, శాస్త్రం ఇవన్నీ ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం, అందులో ప్రత్యేక గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ తెలియజేయడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాము. మా జనాలందరూ చూస్తారని, అందరికీ తెలియజేయడానికి మా సంస్థని తీసుకుని వచ్చాము ఇక్కడికి. సో మన యాన్సెస్టర్స్ చాలా తాళపత్ర గ్రంథాలు అయితే రాశారు. ఈ కాలం పిల్లలు, జెన్జీ కిడ్స్ అయితే తాళపత్ర గ్రంథాలు అనగానే అసలు ఏంటి అన్నట్టు చూస్తుంటారు. మరి ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ వారు ఇక్కడ తాళపత్ర గ్రంథాలను అయితే ఈ బుక్ ఫేర్లో ప్రదర్శించారు. మనతో మాట్లాడటానికి ఆ లైబ్రరీ డైరెక్టర్ అయిన సుబ్బారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారావు గారు. చెప్పండి సార్, ఈ తాళపత్ర గ్రంథాల ప్రత్యేకత ఏంటి? వీటి గురించి ఈ జెన్జీ కిడ్స్కి తెలియని విషయాలు మీరు ఏం చెప్తారు? ఈ తాళపత్ర గ్రంథాల గురించి తెలియజేయడానికి ముందు ఒక విషయం డిస్కస్ చేయాలండి. ఇప్పటివరకు మనం అందరూ కూడా పబ్లిష్డ్ బుక్స్ అధ్యయనం చేసి ఎంతో జ్ఞానాన్ని ఆర్జిస్తున్నాము. మరి పబ్లిష్డ్ బుక్స్లోనే ఎంతో జ్ఞాన సంపద ఉంటే పబ్లిష్ కానీ ఈ ప్రాచీన వ్రాతప్రతులు ఇంకెంత జ్ఞానం ఉంటుందో ఊహించండి. ఈ విషయం తెలుసుకున్న విదేశీయులు సామ దాన దండోపాయాలతో మన తాళపత్రాలు, మన ప్రాచీన వ్రాతప్రతులను తీసుకుని వెళ్ళి వాటిని అధ్యయనం చేసి వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసుకుని మా శాస్త్రవేత్తలు కనిపెట్టారని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. కానీ మన భారతదేశంలో పరిస్థితి ఏంటంటే, ఎవరినైనా అడగండి, న్యూటన్ తెలుసా అంటే తెలుసు అంటారు, అరిస్టాటిల్ తెలుసు అంటాడు, అలాగే ఐన్స్టీన్ తెలుసు అంటారు, చాణక్యుడు తెలుసా తెలియదు అంటారు, చరకుడు తెలుసా తెలియదు అంటారు, పతంజలి తెలుసా తెలియదు అంటారు, ధన్వంతరి తెలుసా తెలియదు అంటారు, భాస్కరాచార్యులు తెలుసా తెలియదు అంటారు. ఎందుకని ఆలోచించినట్టయితే మనకి ఎల్కేజీ నుండి పిహెచ్డి స్థాయి వరకు ఎక్కడ కూడా చిన్న పాఠ్యాంశం లేకపోవటమే. ఇంతేకాకుండా మన భారతీయులు భావించేది ఏంటంటే, ఈ ప్రాచీన వ్రాతప్రతుల్లో కేవలము ఆధ్యాత్మిక విషయాలు, జరిగిపోయిన విషయాలు మాత్రమే ఉన్నాయి అని అనుకుంటున్నారు. కానీ మన పూర్వులు ఏమి హద్దులు ఏర్పాటు చేసుకోలేదండి. ఎన్నో శాస్త్ర విషయాలు, ఎన్నో సమస్యలకి పరిష్కారాలు మన ప్రాచీన వ్రాతప్రతుల్లో నిక్షిప్తం చేశారు అనే విషయం తెలియదు. కానీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రాచీన వ్రాతపత్రాలు అంటే కేవలము తాళపత్రాలను భావిస్తూ ఉంటారండి. కానీ తాళపత్రాలతో పాటు ఇంకా 18 రకాల వస్తువుల మీద రాశారు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. ఆ 18 రకాల వస్తువులు ఒకే చోట చూడొచ్చు. మీరు ఎలాగో చూద్దాం. ఇదిగో చూడండి, 18 రకాల వస్తువులు ఇక్కడ మనం చూసినట్లయితే రాళ్ళు అంటే ఆర్కియాలజీ మ్యూజియంలో దొరుకుతాయి, అంటే శాసనాలు అన్న పేరుతో. అలాగే బంకమన్ను పలకలు అంటే క్లే ట్యాబ్లెట్స్ అంటాము, ఇవి కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అలాగే లోహములు అంటే మెటల్ ప్లేట్స్, అంటే రాజుల కాలం నాడు ఇప్పుడు న్యూస్ పేపర్ ఎలా వాడుతున్నామో అప్పట్లో ఈ మెటల్ ప్లేట్స్ వాడేవాళ్ళు. ఇవి పంచలోహ మిశ్రమం అంటారు, అంటే అన్ని లోహాలు కలిపి దాని మీద రాసేవాళ్ళు. కొంతమంది విడివిడిగా కూడా రాసేవాళ్ళు అనమాట. అలాగే చెక్క పలకలు, ఈ చెక్క పలకల మీద కూడా ఒకానొక టైంలో రాయటం జరిగింది. అలాగే జంతు చర్మాలు,
మా సంస్థలోనే యానిమల్ స్కిన్ మీద రాసిన, డీర్ స్కిన్ మీద రాసిన ఖురాన్ ఉంది, స్టార్ షేప్లో ఉన్నటువంటి ఖురాన్ ఉంది. అలాగే ఐవరీ అంటే ఏనుగు దంతాల మీద రాసినవి బిర్లా మ్యూజియంలో ఉంటాయి. అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియంలో ఉంటాయి. అదేవిధంగా తాళపత్రాలు, మనం భూలోక కల్పవృక్షంగా భావించే తాళపత్రం, ఇప్పుడు మీరు చూసేవి తాళపత్రాలు. తాటి చెట్టుకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఉపయోగకరమే. శ్రీతాళము, కర్తాళము అని 2 రకాలు ఉన్నాయండి. శ్రీతాళ పత్రాల మీద ఎక్కువగా రాస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వన్ బూర్జ పత్రాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో దొరికే వాటిని బూర్జ వృక్షాలు అంటాం, దీన్ని బూర్జ పత్రాలు అంటూ ఉంటాం. మన వేద గ్రంథం మీద రాసిన బక్షాలి అన్న రాతపతి మనకి పాకిస్తాన్లో ఒక విలేజ్లో దొరికింది. వేద గ్రంథం మీద రాసిన మొట్టమొదటి వ్రాతపతిగా భావిస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వన్ వెదురు బొంగులు అనమాట. చైనాలో ఎక్కువగా ఉంటాయి. వెదురు బొంగుల మీద రాసినవి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మన ఉద్యమ తీసుకురావాలని ఉద్దేశంతో రాయటం జరిగింది. అప్పుడు మనకి రచయితల్ని జైల్లో వేయటము, శిక్షలు విధించడం జరిగేది. అందుకే వాళ్ళు భూగర్భంలో దాచిపెట్టారనమాట. ఇలా చూసినట్లయితే మొత్తం 18 రకాలు ఉంటాయండి. ఇవన్నీ పీపీటీ ద్వారా మీకు చెప్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు మీరు ఏం చేస్తారని, ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి ఏంటని ఆలోచించినట్లయితే రీసెంట్గా జ్ఞాన భారతం అని మోడీ గారు ఎస్టాబ్లిష్ చేశారు జనవరిలో. వాళ్ళు ఏంటంటే ఎక్కడ తాళపత్రాలు, ఎక్కడ ప్రాచీన పత్రాలు ఉన్నా డిజిటైజేషన్ చేయించడము, అలాగే వాటికి చికిత్స చేయించడం, కన్జర్వేషన్ పేరు మీద చికిత్స చేయించడం, అంటే లైఫ్ పెంచడానికి అనమాట. అలాగే మనము సర్వేల నిమిత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయటము, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ మా సంస్థ గురించి కూడా చెప్పాలి. మా సంస్థలో 16 భాషలో 24,000 మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. 24,000 మ్యాన్స్క్రిప్ట్స్లో కూడా పర్షియన్ 8,500, అలాగే అరబిక్ 6,500, అదేవిధంగా ఉర్దూ 1,000, సంస్కృతం 4,000, తెలుగు 1,200 ఇలా ఉన్నాయి. ఇంకా 16 భాషల్లో. ఇంతేకాకుండా మా సంస్థలో ఉన్నటువంటి అరుదైన రాతప్రతుల గురించి చూద్దాం. అరుదైన రాతప్రతులు అనమాట. ఇది భగవద్గీత, ఇది స్క్రోల్ భగవద్గీత అంటాము. ఇది చుట్ట ఆకారంలో ఉన్న భగవద్గీత అనమాట. ఇది డబ్బా, ఈ డబ్బాలో భద్రపరచబడి ఉంటుంది అనమాట భగవద్గీత అనేది. అలాగే ఇక్కడ ఖురాన్, ఇది కూడా ఈ డబ్బాలో భద్రపరచబడి ఉంటుంది. అలాగే డీర్ స్కిన్ మీద రాసిన ఖురాన్ అనమాట. ఇది స్టార్ షేప్లో ఉంది. ఇది ఈ డబ్బాలో భద్రపరచ ఉంటుంది. అలాగే నన్నయ్య భారతం అన్నాము. నన్నయ్య భారతం అంటే ఎప్పుడో ఆయన రాసిందని అనుకుంటారండి, కానీ తప్పు. ఎందుకు అంటే ఆయన రాసింది 250-300 సంవత్సరాల క్రితమే ఉంటుంది. 300 సంవత్సరాల వరకే దాని లైఫ్. ఆ తర్వాత స్థితిలో హస్తచేరులో ఉంటే వాళ్ళ వంశస్థులు కానీ శిష్యులు కానీ ఎత్తి రాయటం జరుగుతుంది. అలా ఎత్తి రాసిన రాతపత్రాలు మా దగ్గర ఉంటాయి. అంటే అలా ఒరిజినల్స్ ఉన్నవా అంటే ఉంటాయండి. ఉదాహరణకు మా దగ్గర ఆంధ్ర కావ్యాన్ని ఓడిపము అని తెలుగు వ్యాకరణ గ్రంథం ఉందన్నమాట. అది తెలుగు వ్యావహారిక భాషను దృష్టిలో పెట్టుకుని రాసింది. అది ఒరిజినల్ తాళపత్రం ఉంది మన దగ్గర. అందుకని వ్యాస భారతం, వాల్మీకి రామాయణం, తర్వాత తిక్కన భారతం, నిర్వచనోత్తర రామాయణం ఇవన్నీ ఒరిజినల్స్ ఉన్నాయంటే ఒరిజినల్ దొరకవండి. ఏదైనా తాళపత్రం వయసు 250 ఏళ్ళు, కన్జర్వేషన్ చక్కగా 350 ఏళ్ళ వరకు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, 1000 years బ్యాక్ రాసిన అరబిక్ మ్యాన్స్క్రిప్ట్, 27కి 1000 years అవుతుంది. ఇక్కడ ఉంది అరబిక్ మ్యాన్స్క్రిప్ట్. అలాగే పర్షియన్ రామాయణం, ఇది సంస్కృతంలో ఉన్న పర్షియన్ రామాయణాన్ని మనకి ఈ పర్షియన్లోకి అనువాదం చేయడం జరిగింది. అలాగే గోల్డ్ కోటెడ్ అనమాట ఇది. ఇట్లా మా దగ్గర ఎన్నో రాతపత్రులు ఉన్నాయి. ముఖ్యంగా మీకు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సంస్కృతంలో ఉన్నటువంటి లఘు శబ్దార్థ సర్వస్వం. మహామహోపాధ్యాయ పరవస్తు వెంకట రంగాచార్య గారు ఒంటి చేత్తో 15 సంవత్సరాలు కష్టపడి 2,50,000 పుటలతో రాశారనమాట. అది ఒకనొక మహాపండితుడు తిరుమల రామచంద్ర ఆయన ఉండేవారు. 10 మంది కాపీస్ని తీసుకుని చక్కగా కొన్నాళ్ళు చేశారు. పంచప్రభ్రమలు ఆగిపోయింది. ఈ నిఘంటు కనుక వెలుగు చూసినట్లయితే, దేవనాగరి లిపిలో కూడా దీన్ని కనుక ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఎంతోమందికి, మన భారతదేశంలో పండితులందరికీ కూడా ఎంతో ఉపయోగకరం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మా ఆఫీస్కి వస్తే చూడొచ్చు కూడా. ఇవి కొన్ని ఫొటోస్ మాత్రం చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మనం కళ్ళుండి చాలా పుస్తకాలు చదువుతుంటాం. మరి కళ్ళు లేనివారు ఎలా చదువుతారు? కళ్ళు లేని వారి కోసం బ్రెయిలీ లిపిలో కూడా ఇక్కడ చాలా పుస్తకాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఈ పుస్తకాల గురించి మనతో మాట్లాడటానికి శాలిని గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శాలిని గారు. చెప్పండి మేడం, ఈ బ్రెయిలీ లిపిలో బుక్స్ అంటే అన్ని రకాల పుస్తకాలు రాస్తారా వాళ్ళ కోసం? అవునండి, స్టూడెంట్స్ పర్పస్గా మనకి అందరికి, చిల్డ్రన్స్కి అందరికీ పర్పస్ రాస్తుంటారు. మనం కొత్తగా సెక్షన్ ఓపెన్ చేశారు సిటీ గ్రంథాలయ సంస్థలో. దాంట్లో సెక్షన్ కూడా ఓపెన్ చేశారు. దాంతోపాటు మనకు అందుబాటులో అన్ని పుస్తకాలు కావాలని చెప్పేసి బ్రైలీ పుస్తకాలు
అమల్చి పెట్టారు. ఈ బ్రెయిలీ లిపిలో బుక్స్ రాశారు కదా, లైక్ వీళ్ళు అన్ని రకాల బుక్స్ని ఇక్కడ చూడగలుగుతారా లైబ్రరీలో, ఏంటి చెప్పండి. ఎస్ మేడం, నమస్తే అండి. నా పేరు ప్రశాంతి. నేను సిటీ సెంటర్ లైబ్రరీ గత 15 ఇయర్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నామండి. లైబ్రరీలో ఏంటంటే ఒక్కటే బుక్ కాదు, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా బ్రైలీ వాళ్ళకు కూడా రీసెంట్లీగా మా సిటీ సెంటర్ లైబ్రరీలో ఒక సెక్షన్ ఓపెన్ చేశామండి. దీనికి ఆడియోస్ అండ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ దాదాపు మా దగ్గర 800 పుస్తకాలు బ్రైలీ బుక్స్ అనేసి ఉన్నాయి. ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి అన్ని బుక్స్ ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా సంస్థ నుండి మేమంతా కోరుచున్నామండి. పుస్తకం ఓ పాఠం, పుస్తకం ఓ జ్ఞాపకం, పుస్తకం ఓ వెలుగు, పుస్తకమే ఓ ఆయుధం. మరి అలాంటి పుస్తకాలు ఎన్నో రచించి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన ప్రముఖ సామాజిక రచయిత్రి సజయ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సజయ గారు. నమస్తే అమ్మా. చెప్పండి మేడం, మీరు బుక్స్ దేన్ని బేస్ చేసుకుని ఎక్కువగా రాస్తుంటారు? అంటే నేను రాసేది మొత్తం అంతా సామాజిక అంశాల మీద ఉంటుంది. కథా కవిత్వం కన్నా కూడా నేను రాసేది వ్యాసాలు ఎక్కువ, అట్లానే అనువాదాలు చేస్తూ ఉంటాను. అంటే స్త్రీల హక్కులకు సంబంధించి ముఖ్యంగా, అట్లనే అణగారిన వర్గాలు, తర్వాత వ్యవసాయంలో మహిళల గురించి నేను రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇవి పిల్లల గురించి. అంటే ఇవన్నీ ఏంటంటే సమాజంలో మనం ఎవరి గురించి ఆలోచించాలి అని చెప్పి ఒక ఉద్దేశాన్ని ఇచ్చేటటువంటివి అనమాట. అంటే మహిళల హక్కుల గురించి ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, పిల్లల హక్కుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, వ్యవసాయంలో మహిళల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు మాట్లాడతాము అని అంటే వ్యవసాయం అంటే మగవాళ్ళ ప్రపంచం అనేటటువంటి దాంట్లో మనం ఉన్నాం. వ్యవసాయంలో మహిళలు ఏం చేయరు, మగవాళ్ళే వ్యవసాయం చేస్తారు అనుకునే దాంట్లో, కానీ ఈ దేశంలో 68% పైన మొత్తం ఆడవాళ్లే వ్యవసాయం చేస్తారు. మనం తినేటటువంటి తిండి మొత్తం అంతా ఆడవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, ఆడవాళ్ళు చేసిన శ్రమ వలన. కానీ ఆ శ్రమకి గుర్తింపు లేదు, ఆ శ్రమకి హక్కులు లేవు. వాటి గురించి ఆ విషయాల్ని బయటకు తీయటం కోసం, అట్లనే మన భూమిని ఎట్లా కాపాడాలి, ఏం చేస్తే మన భూమి బాగుపడుతుంది, ఏం చేస్తే అంటే ఈ రసాయనాలు వాడటం వల్ల జరిగేటటువంటి ప్రమాదం ఏంటి అనేటటువంటిది కూడా గ్రామీణ మహిళలతో కలిపి నేను పనిచేస్తూ ఉంటాను కాబట్టి వాటి గురించి ఎక్కువ రాస్తాను. అట్లనే స్త్రీల హక్కులు, ఆడపిల్లల హక్కుల గురించి. ఎందుకు అనంటే మనము ఈక్వల్ సొసైటీలో ఉన్నామని అనుకుంటాం, కానీ ఇప్పటికీ కూడా జెండర్ బయాస్ అనేటటువంటిది అత్యంత దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో. నిజానికి చాలా ఆధునికంగా పైకి వెళ్ళిపోతున్నారు, అంత స్వేచ్ఛ వచ్చేసింది, పాడైపోతుంది, ఇట్లాంటి మాటల కన్నా కూడా జెండర్ అనేటటువంటిది ఈక్వాలిటీ ఇస్తుంది. జెండర్ సెన్సిటివిటీ అనేటటువంటిది, జెండర్ అంటే స్త్రీలు పురుషులే కాదు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, అనేక సెక్షువాలిటీస్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఈక్వల్ అనేటటువంటి ఒక అవగాహన రావాలి అని అంటే ఆ ఎడ్యుకేషన్ అవసరం అవుతుంది. వాటి గురించి రాస్తాను. ఓకే సజయ్ గారు, చెప్పండి. ఇంకా ఈ జెన్జీ ఈ కాలం, ఇప్పుడు ప్రతిదీ ఏది తెలుసుకోవాలన్నా అందరూ కంప్యూటర్ పైన డిపెండ్ అవుతున్నారు. మరి ఇలాంటి కాలంలో పుస్తకాలకి ఆదరణ ఎలా ఉంది అని అంటారు? జెన్జీ కంప్యూటర్లోకి వెతుక్కోవాలన్నా కానీ పుస్తకాల్లో ఉన్నదే కంప్యూటర్లోకి వెళుతుంది. కంప్యూటర్లోకి ఆటోమేటిక్గా రాదు. అంటే దాని మీద ఎవరో పని చేయాలి, దాని మీద ఎవరో రాయాలి, దాన్ని పరిశోధించాలి, దాన్ని తీసుకురావాలి. కాబట్టి ఏంటంటే సమస్య ఏమైపోతుంది అని అంటే ఈ తరానికి మాకంటే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సమాచారాన్ని తీసుకోవడంలో చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఆ ఎక్కువ అంటే అనవసరమైనటువంటి సమాచారం కూడా బుర్రలోకి వెళ్ళిపోవటం వల్ల కూడా మాకు అన్నీ తెలుసు, మేము ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదనే ఒక ధోరణి వస్తుంది. అది నిజానికి ఏంటంటే పూర్తిగా నెగిటివ్ అని నేను చెప్పను, కానీ ఏ తరమైనా, పాత తరమైనా, జెన్జీ తరమైనా, ఏ తరమైనా కానీ అధ్యయనం చేయాలి ముందు. మన ఎదురుగుండా ఉన్నటువంటిది సరైనదా కాదా అనేటటువంటి ఒక ప్రశ్న రాకుండా
మనకు తెలిసిందే న్యాయం, మనకు తెలిసిందే విజ్ఞానం అనుకోవటానికి లేదు. దాన్ని పరిశీలించాలి, ప్రశ్నించాలి, నేర్చుకోవాలి. తప్పనిసరిగా అధ్యయనం అనేటటువంటిది చాలా ముఖ్యము. అధ్యయనం అనేటటువంటిది కేవలం కంప్యూటర్తో రాదు, పుస్తకం ద్వారానే వస్తుంది. మేడం, మీరు రాసిన ఒక 4 పుస్తకాలు అవి వేటి గురించి చెప్తాయో మాకు చెప్పండి. ఒకటి రైతుల ఆత్మహత్యలు అనేటటువంటి పుస్తకము. అంటే మన దేశంలో మనకి తిండి పెట్టేటటువంటి ఇది పుస్తకము. మనకి తిండి పెట్టేటటువంటి రైతులు దేశం మొత్తంలో ఎందుకు చనిపోతున్నారు, ఆ చనిపోవటానికి దారితీస్తున్న కారణాలు ఏంటి అంటే అది వాళ్ళ వ్యక్తిగత సమస్య. ఆత్మహత్య చేసుకోవటం అనేది, వాళ్ళ అప్పుల పాలవటం అనేది వాళ్ళ వ్యక్తిగత సమస్య కాదు. కానీ దాని మీద ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించడం లేదు అనే దాని మీద, అసలు వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయంలో ఆలోచించవలసింది ఏంటి, వ్యవసాయం అంటే కేవలము మనకి కనిపించే విషయాలే కాదు, నేల ఉంటుంది, నీరు ఉంటుంది, వాతావరణం ఉంటుంది, ఆ నేలని ఎట్లా సారవంతం చేయాలని ఉంటుంది, దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు, మనకు వచ్చే పంట ఏంటి అన్నాడు. అన్నిటి గురించి రాసినటువంటిది వాళ్ళ రైతుల అనుభవాలతో తీసుకున్నటువంటి పుస్తకం ఇది. మీరు ఇందాక చెప్పినటువంటి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకము అశుద్ధ భారత్. చాలామంది కోపం వచ్చింది ఈ పుస్తకం మీద, ఈ టైటిల్ ఇలా పెట్టాము అని. కానీ ఇది అశుద్ధం అని దేన్ని అంటాము, మానవ మలాన్నే అశుద్ధం అని అంటాం. ఆ మానవ మలాన్ని చేతులతో ఎత్తిపోసేటటువంటి మనుషులు మన చుట్టూనే ఉన్నారు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. ఇది అంటే అసలు ఆధునిక భారతదేశంలో దళిత వర్గాలకు చెందినటువంటి సమూహానికి అసలు ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి మొదలైంది, అంతకుముందు ఎందుకు ఎడ్యుకేషన్ రాలేదు. ఇది జంగం చిన్నయ్య అని ఆయన ప్రొఫెసరు, ఆయన రాశారు, ఆయన సొంత అనుభవంతో రాశారు. ఇది కూడా నేను అనువాదం చేశాను. తర్వాత ప్రవాహం అని ఇంకొక పుస్తకం ఉంది. అది పూర్తిగా రోజువారీ జీవితాలలో ఆడపిల్లలకి మహిళలకి ఎదురయ్యేటటువంటి సమస్యలు ఎట్లాంటివి అంటే, మనం బస్సుల్లో వెళ్తూ ఉంటాం, ఎంత అసౌకర్యంగా ఉంటుంది బస్సుల్లో వెళ్ళడం, అంటే సీట్ల దగ్గర నుంచి ఎంత గొడవ పడాల్సి వస్తుంది, ఎట్లా మగవాళ్ళు ఒక వికృతమైనటువంటి చేష్టతో ఆడపిల్లల్ని ఇబ్బంది పెడతారు, ఆఫీసుల్లో ఎట్లాంటి ఇబ్బందులు పెడతారు, లేకపోతే ఒక లైంగికంగా ఎట్లా వేధిస్తారు, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి. అంటే వేధిస్తారని ఏడవాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని ఎదుర్కోవాలి అని అంటే మనము చట్టపరంగా ఎట్లా ఎదుర్కోవచ్చు అనేటటువంటి చెప్పినటువంటి పుస్తకం అది ప్రవాహం అని. ఇది స్త్రీవాద రాజకీయాలు. పరిశోధన చేసేటటువంటి విద్యార్థులకు భారతదేశంలో స్త్రీల హక్కులకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలేంటి, కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలేంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి గురించి తెలుసు చెప్పేటటువంటి పుస్తకం. థ్యాంక్ యూ సో మచ్ సజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బుక్ ఫేర్ని సందర్శించడానికి వచ్చిన సందర్శకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి అనుభవాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పద్మ. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్ అండి, బర్కత్పురాలో ఉంటాను. ఓకే, చెప్పండి, ఈ బుక్ ఫెయిర్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ జనరేషన్ పిల్లలకి ఈ బుక్ ఫెయిర్ గురించి ఏం చెప్తారు? 2-3 టైమ్స్ విజిట్ చేస్తాను. బుక్ ఫేర్ చాలా బాగుంటుంది. మనకి ఏం బుక్స్ కావాలి ఏంటి ఒక ఐడియా లేకున్నా కూడా ఒక 2-3 సార్లు తిరిగామనుకోండి, మనకి ఎన్ని బుక్స్ కావాలి, ఎంత నాలెడ్జ్ కావాలనేది బుక్స్ తోటి మాత్రం చాలా వస్తుంది. అందరూ కూడా మంచి మంచి బుక్స్ కొనుక్కొని చదవండి, పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ బుక్ ఫేర్. మీ పేరండి? శ్రీదేవి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుండి వచ్చాను. ఓకే, మీకు ఈ బుక్ ఫెయిర్ ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుందండి. ఎందుకంటే బుక్ ఒక నేస్తం, ఒక ఫ్రెండ్ అని అంటారు. మనం జర్నీలో ఉన్నా ఎక్కడున్నా ఎప్పుడు కూడా బుక్స్ ఉంటాయి పక్కన. అంటే ఇది మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో కూడా ఒక లైబ్రరీ ఉండేది, గ్రంథాలయం అనేది. సో దాన్ని మరిపిస్తుంది ఇక్కడ. అంటే అన్ని రకాలు యూట్యూబ్లో చూడడం వేరు, మనము బుక్ చదవటం వేరు. బుక్ చదువుతూ ఉంటే ఆ లోకంలో విహరిస్తూ ఉంటాము. సో చాలా అద్భుతంగా ఉంది. ఇన్ని రకాల బుక్స్ మనకి ఎక్కడ దొరకనివి ఒకే ప్లేస్లో, ప్రపంచం మీ చేతుల్లో అన్నట్టు ప్రపంచంలో ఉన్న
రచయితల బుక్స్ అన్నీ ఒకే చోట ఉంటే కన్నుల పండుగగా ఉంది. అలాగే మనం రకరకాల గిఫ్ట్లు అందరికీ ఇస్తుంటాం. బుక్స్ తీసుకొని ఒక గిఫ్ట్గా ఇస్తే ఆ బుక్ చూసినప్పుడంతా మనం గుర్తొస్తాము. మనం ఎవరికి ఏ గిఫ్ట్ ఇచ్చినా అది పదే పదే తలుచుకునేలా ఉండాలి కదా. సో అలా అన్నమాట. సో చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. పుస్తకం అంటేనే ఒక జ్ఞాన భాండాగారం. మరి అలాంటి పుస్తకాలు మన చేతిలో ఒదిగి మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తాయి. మరి అలాంటి పుస్తక రచయితలు ఎంతోమంది మహిళా మనులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి వారు రాసిన పుస్తకాలేంటి, వాటికి ఇక్కడ ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణ ఎలా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మనం ప్రస్తుతానికి 65 to 67 స్టాల్స్ దగ్గర ఉన్నాము. మనతో పాటు శ్వేత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి బుక్స్ని వాళ్ళు ప్రదర్శించారు అని. హాయ్ అండి. హలో అండి, నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నా అండి. ఓకే, చెప్పండి మేడం, ఈ స్టాల్ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి బుక్స్ని పబ్లిష్ చేశారు? ఇది అజు పబ్లికేషన్స్ స్టాల్ అండి. అజు పబ్లికేషన్స్ దాదాపుగా చాలామంది తెలుగు వాళ్ళకి గత సంవత్సరం ఒక 7.5 కాలంలో బాగా విన్న పేరే ఉండొచ్చు. ఎందుకంటే అమ్మడేరులో కొన్ని పేజీలు పుస్తకం పబ్లిష్ చేసిన తర్వాత చాలాసార్లు మా పేరు అక్కడ ఇక్కడ వినపడుతూ ఉండింది. 2 లక్షల కాపీలు ఈ మధ్య దాటాము దాన్ని. తర్వాత అదే రచయితవి కొత్త పుస్తకం ధీర సమీరే గంగా తీరే కూడా రిలీజ్ చేసి చాలా తక్కువ టైంలోనే రికార్డ్ సేల్స్లో ఉన్నాం అందులో కూడాను. ఇప్పుడు ప్రస్తుతం మా స్టాల్లో చాలా కొత్త పుస్తకాలు వచ్చాయండి. కేవలం ఈ బుక్ ఫేర్ కోసమే దాదాపు ఒక 15 కొత్త పుస్తకాలు కూడా రిలీజ్ చేశాము. అందులో భాగంగా ఒక నాన్ ఫిక్షన్ బుక్ గ్రామదేవత అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేసిన పుస్తకం అండి. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో అది వన్ ఆఫ్ ది స్టడీ మెటీరియల్ కూడాను. దాన్ని గ్రామదేవత పేరుతో తీసుకొచ్చాము. అట్లాగే బండి నారాయణ స్వామి గారిది కడపటి యుద్ధం అని చెప్పి కొత్త చారిత్రక నవల అండి. చాలా పెద్ద పుస్తకం, చాలా అందమైన పుస్తకం. అది కూడా ఈ బుక్ ఫేర్కే తీసుకొచ్చాము. యంగ్ కాంటెంపరీ రీడర్స్ అండ్ రైటర్స్ వాళ్ళందరి పుస్తకాలతో పాటు ఎస్టాబ్లిష్డ్ రైటర్స్ అండ్ క్లాసిక్ రైటర్స్వి కూడా మా దగ్గర అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. అండ్ మామూలుగా కంటే కూడా చాలా ఎక్కువగా ఫుట్ఫాల్ ఉంది ఈ సంవత్సరం, కనబడుతుంది అది. సో ఓవరాల్గా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అట్లాగే మేము ఈసారి స్టోరీ షాప్ వాళ్ళతో కొలాబరేషన్లో వీ హ్యావ్ స్టార్టెడ్ మర్చెండైజ్ అండి. టీ షర్ట్స్, క్యాలెండర్స్, బుక్ మార్క్స్ ఇలాంటివన్నీ కూడా మన లిటరేచర్తో, తెలుగు సాహిత్యంతో ప్రింట్ చేస్తున్నాము. దానికి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సో ఓవరాల్గా చాలా సంతోషంగా, ఆనందంగా జరుగుతుంది. అందరూ తప్పకుండా రండి. స్టాల్ నెంబర్ 65, 66, 67 అజు పబ్లికేషన్స్ విజిట్ చేసి మీకు నచ్చిన పుస్తకాలు కొని మీ రచయితల్ని కూడా మా రచయితల్ని ఇక్కడ కలిసి వెళ్ళొచ్చు. అందరూ తప్పకుండా రండి. థ్యాంక్ యూ. సో 38వ బుక్ ఫేర్ అండి హైదరాబాద్లో. ప్రజాకవి అందేశ్రీ ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ ప్రాంగణంలో ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది పబ్లిషర్స్ ఉన్నారు. వారితో మాట్లాడి ఇక్కడ అసలు ప్రజాదరణ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నరేష్ కుమార్ సూఫీ. ఓకే సార్, చెప్పండి, ఇది 38th బుక్ ఫేర్ హైదరాబాద్లో. సో లాస్ట్ ఇయర్ కూడా జరిగింది ఇలాగా. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ బుక్ ఫేర్ని? సో ప్రజలు రావటము, ఇక్కడ బుక్స్ని చూడటము ఎలా పెరిగిందా, తగ్గిందా? మీ మాటలు. పెరిగింది ఇంతకు ముందు కంటే. అంటే గత 10 ఏళ్ళుగా నేను ఇక్కడే ఏదో స్టాల్లోనో లేకపోతే పాఠకుడిగా కూడా వచ్చి ఉన్నాను. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఈ 5 ఏళ్లలో రచయితలు ఎక్కువ మంది పెరిగారు. అండ్ యువ రచయితలు 30, 35 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, అండ్ వాళ్ళ పుస్తకాలకి ఉండే ఆదరణ పెరిగింది. అండ్ రెగ్యులర్గా అంతకుముందు ఈ 5 ఏళ్ళ మార్పు ఏంటి అంటే ఎక్కువ మంది యువకులు కనిపించడం, యువకులు అంటే యంగ్స్టర్స్ ఎక్కువ మంది కనిపించడం, అండ్ రచయితలు ఎక్కువ మంది రావడం. అన్నిటికంటే ముఖ్యంగా పబ్లిషర్స్ ఎక్కువ మంది పెరిగారు. అండ్ వీళ్ళు తీసుకొచ్చే పుస్తకాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంతకుముందుగా సాహిత్యం అంటే ఇది కేవలం నవల్స్ లేదంటే ఒక స్టడీ మెటీరియల్గా ఉపయోగపడే పుస్తకాలు మాత్రం ఉండేది. అండ్ ఇప్పుడు ఫిక్షన్కి ఎక్కువ ఆదరణ పెరిగింది. అండ్ కొన్ని లవ్ స్టోరీస్ ఇట్లాంటివి రావటం. అండ్ ఈ టైంకి ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ మిగిలిన పుస్తకాలకు వెళ్ళడానికి ఇది పునాదిలాగా అనుకుంటున్నాం మేము. ఎక్కువ పుస్తకాలు రావటం కూడా అనువాద సాహిత్యానికి ఎక్కువ మంది రావటం కాస్త హ్యాపీగా ఉంది. సో ప్రస్తుతం ఈ బుక్ ఫేర్లో మాట్లాడుతుంటే తెలిసిన విషయం ఏంటంటే ఇయర్ బై ఇయర్ మనకు రచయితలు పెరుగుతున్నారు, దాంతోపాటు పాఠకులు కూడా పెరుగుతున్నారని. ప్రస్తుతం మనతో పాటు అయితే ప్రముఖ రచయిత్రి సంధ్యారాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరి ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది, యువత అసలు ఈ బుక్ ఫేర్కి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం.
నమస్తే సంధ్యారాణి గారు. హాయ్ మ్యామ్. చెప్పండి, ఇప్పుడు యువత ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ బుక్స్కి? యాక్చువల్లీ ఇప్పుడున్న సొసైటీలో జెన్జెడ్ మొత్తం చాలామంది పుస్తకాలను చదవడం అసలు ఇది హర్షించదగ్గ విషయం. జెన్జెడ్ మొత్తం చాలామంది బుక్ ఫెయిర్కి వస్తున్నారు. రోజు రోజు సంఖ్య ఇంక్రీజ్ అవుతూనే ఉంది. వీళ్ళంతా కొత్త బుక్స్ ఏమొస్తున్నాయి, మాకేం కావాలి, మా స్టడీస్లో మేము డెవలప్మెంట్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఇక్కడ బుక్స్ కొనడానికి చాలామంది వస్తున్నారు. ఈ ఇయర్ స్టాల్స్ పెరిగాయి, కొత్త రచయిత్రులు పెరిగారు, అందులోనే ఎక్కువ గర్ల్స్ రాస్తున్నారు. ఇది గ్రేట్ థింగ్. అసలు ఉమెన్ ఎంపవర్మెంట్, లింగ వివక్ష గురించి రాస్తున్నారు. ఇట్స్ గ్రేట్ థింగ్. ఓకే సంధ్యారాణి గారు, చెప్పండి మీరు రాసిన బుక్స్ ఏవేవి, వాటికి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పాఠకులు కావచ్చు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? యాక్చువల్గా నేను నా పిల్లగాడు అనే బుక్ రాశాను. ఇది గర్ల్ది ఎక్స్ట్రీమ్ లవ్ స్టోరీ. ఇందులో ఒక అమ్మాయి తను డైలీ లైఫ్లో ఎదుర్కొంటున్న పీరియడ్స్ గురించి కూడా నేను ఇందులో మెన్షన్ చేశాను. ఒక తండ్రి తన కూతురు గురించి కూడా తెలుసుకోవచ్చు. ఒక భర్త తన భార్య గురించి కూడా, తను రోజు ఎంత స్ట్రగుల్ అవుతుంది, మంత్లీ ఎన్ని కష్టాలు పడుతుంది అనే విషయాన్ని తను చదివి తెలుసుకోవచ్చు, కుదిరితే ఫీల్ అవ్వచ్చు. ఇందులో ఉన్న ప్రతి పర్స్పెక్టివ్ థింగ్, ప్రతిదీ కూడా అందరూ ఫీల్ అవుతారు. ఒక అమ్మాయి ఎంత ఫీల్ అవుతుందో అబ్బాయి కూడా అంతే ఫీల్ అవుతారు. సో చూసాం కదండి, 38వ బుక్ ఫెయిర్ హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా జరుగుతుంది. ఈ బుక్ ఫెయిర్ అయితే చాలామంది పుస్తక ప్రియులను వేలాది సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఇక్కడైతే చిన్న వయసున్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని రకాల వయస్కుల వాళ్ళు చదివే విధంగా చాలా రకాల వేల సంఖ్యలో పుస్తకాలు అయితే ప్రదర్శింపబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అన్ని స్టాల్స్ని విజిట్ చేస్తూ బుక్స్ని అయితే చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా బుక్స్ని అయితే పర్చేస్ చేస్తున్నారు. సో ఇది ఇవాల్టి నింగినేలా నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.